అసెంబ్లీలో బీఆర్ఎస్ లీడర్లు చెవిలో పూలు పెట్టుకుని ఎందుకు వెళ్లారో తెలుసా? ఈ కాంగ్రెస్ సర్కార్ సామాన్యుడి చెవిలో పెట్టిన బడ్జెట్ పువ్వు అది. తెలంగాణను అప్పుల పాలు చేస్తున్న హస్తం సర్కార్ ఈ బడ్జెట్తో మన రాష్ట్ర అప్పులు అక్షరాల 6 లక్షల కోట్లకు చేరుతోంది. కేసీఆర్ అప్పు తెస్తే ఆస్తులు కట్టారు. మరి ఈ ప్రభుత్వం తెస్తున్న లక్షల కోట్ల అప్పులు ఎటుపోతున్నాయి? ఏ స్కామ్లోకి వెళుతున్నాయి? కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క నోటిఫికేషన్ క్లారిటీ లేదు. కేవలం పాత పథకాలకు పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటున్నారు. పాలన చేతకాక అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు కట్టడం మామా, అప్పులు చేసి అప్పనంగా తినడం కాదు. పెట్టిన బడ్జెట్ అంతా ఒక మోసం, అంతా ద్రోహమే తప్ప అందులో ఏమీ లేదు. అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఎక్కడ ₹1 బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రు. కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలను అయితే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. ఎవరైతే ఆసరా పెన్షన్లు ₹200 పెన్షన్తోని ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో ₹1000, తర్వాత టర్మ్లో ₹2000 ఏదైతే చేసిండో